కష్టాలకు, చిన్ని చిన్ని శ్రమలకు, చిన్ని చిన్ని మనుషుల వలన వచ్చే ఇబ్బందులకు దేవుడు పని, దేవుడి సన్నిధి మనం మానేసామా? ఇదిగో ఇలాంటి భక్తులు అందరూ మన మీద ఏం చేస్తారో తెలుసా? నేరస్థాపన చేస్తారు. యెహెజ్కేలు గుండెల నిండా ఎవరంటే ప్రేమ చెప్పండి. ఇప్పుడు దేవుని ప్రేమ యందు మీరు ఏం చేయాలి? నిలబడండి. దేవుడి ప్రేమలో మీరు నిలబడండి. యువతలో దేవుడు చూడాలనుకున్నదండి ఆయన మీద ప్రేమ, ఆయన పని మీద ప్రేమ, ఆయన వాక్యం మీద ప్రేమ, ఆయన పరిచర్య మీద ప్రేమ. ఏది ఈరోజు దేవుడు చూడాలనుకున్న ప్రేమ ఏదండి? ఈరోజు యవనస్తుల్లో నాకు ఉద్యోగం అంటే ఇష్టం అంటాడు, నాకు చదువు అంటే ఇష్టం అంటాడు, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అంటాడు, నాకు పలానా ఊరంటే ఇష్టం అంటాడు, నేను అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం అంటాడు, నాకు కంప్యూటర్ ఇష్టం అంటాడు, నాకు వాచీలు ఇష్టం అంటాడు, నాకు పైకి నిలబెట్టే కటింగ్ ఇష్టం అంటాడు. దేవుడి ఇష్టం, దేవుడి వాక్యం ఇష్టం, దేవుడి సంఘం ఇష్టం, దేవుడు పరిచర్య ఇష్టం, వాక్యం నేర్చుకోవటం ఇష్టం, పాటలు పాడటం ఇష్టం, దేవుడి గురించి చెప్పడం ఇష్టం. ఇది ఇలాంటి మీటింగులు జరిగితే కష్టపడి శరీరం నుంచి ఎండలో కష్టపడి దేవుడి కోసం పని చేయడం ఇష్టం. ఏది యువతలో దేవుడు చూడాలనుకున్న ప్రేమ నిలబడింది అంటారా? ఈరోజు ఉందంటారా? మీరు చెప్పండి, ఉందా? అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే